ప్రకాశం జిల్లా దర్శి సర్కిల్ పరిధిలో సాయంత్రం వేళ కొంతమంది విద్యార్థులు బహిరంగ ప్రదేశాల్లో మొబైల్ ఫోన్లలో ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నట్లు గుర్తించినట్టు దర్శి సర్కిల్ ఇన్స్పెక్టర్ వై రామారావు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈ మధ్య మా ప్రకాశం జిల్లా గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు దర్శి టౌను మరియు అవుట్స్కట్స్లో పూర్తి స్థాయిలో మేము పెట్రోలింగ్ చేస్తూ ఉన్నాము. మా నోటీసులోకి వచ్చినటువంటి అంశాలు ఏంటంటే, సాయంత్రం పొద్దుగిన తర్వాత కొంతమంది కుర్రకారు అవుట్స్కట్స్లోకి వెళ్ళి కూర్చొని వాళ్ళు అందరూ కూడా చదువుకునే వాళ్ళు, చిన్న చిన్న కూలి పనులు చేసుకునేటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు మా నోటీసులోకి వచ్చారు. వాళ్ళు ఒక 5-6 మంది కుర్రోళ్ళు ఒక చోట కూర్చొని సెల్ ఫోన్లు చూసుకుంటూ, అంటే ఆ సెల్ ఫోన్లో ఆన్లైన్ గేములు వీటికి అలవాటు పడి కొంతమంది ఇళ్లల్లో బాధ్యత లేకుండా తిరుగుతూ ఉన్నారు. ఈ క్రమంలో ఈ ఆన్లైన్ గేములకి అలవాటు పడినటువంటి వాళ్ళలో కొంతమంది మనం చూస్తూనే ఉన్నాము. ఎక్కువ అప్పులయ్యి బెట్టింగ్లోనూ ఇట్లాంటి వాటిల్లో పాల్గొని అప్పుల పాలయ్యి ఆత్మహత్యల దాకా కూడా వెళ్తూ ఉన్నారు. అటువంటి వారి పట్ల మేము ముందుగానే ఒక కన్నేస్తున్నాము. తల్లిదండ్రులు కూడా గమనించాలి, కుటుంబ సభ్యులు కూడా గమనించాలి. మీ పిల్లలు చదువుకునే పిల్లలు కానీ, అలాగే ఈ కూలిపాటుగా వెళ్ళి పనులు చేసుకునే వాళ్ళు కానీ, ఇటువంటి వ్యసనాలకు అలవాటు పడ్డ వాళ్ళు చాలామంది మా నోటీసులోకి వస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ మేము ఎప్పటికప్పుడు గుర్తించి కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నాము. కొంతమంది తల్లిదండ్రులు కూడా వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళ సమక్షంలో ఆ పిల్లలకి కౌన్సిలింగ్ చేసి తల్లిదండ్రులకు కూడా అప్పచెప్తా ఉన్నాము. ఇది మంచి పరిణామం కాదు. మీ పిల్లలు సాయంత్రం అయిన తర్వాత ఇంటి పట్టున కాకుండా వెళ్ళి ఎక్కడో ఊరి చివరిలో కూర్చొని లేనిపోని అలవాట్లకి గురయ్యి చివరికి ప్రాణాల మీద కూడా తెచ్చుకునే పరిస్థితులు ఉన్నాయి. గమనించండి. ఎవరైనా సరే ఇటువైపు మన కురిచేడు రోడ్లో సాయిబాబా టెంపుల్ వైపు, అలాగే కాలవకట్ట వైపు, అలాగే మన గంగారం రోడ్లో రైల్వే స్టేషన్ ఏరియాలోను, అలాగే పొదిరి రోడ్లో ఆ వెంచర్లలోనూ కూర్చొని బాతాకాని కొడతా ఉన్నారు. అక్కడ ఏదైనా లేనిపోని సంఘటన జరిగితే వీళ్ళందరూ కూడా కేసుల్లో ఇరుక్కుంటారు. అది కూడా ఒక నష్టం. కాబట్టి మేము హెచ్చరిక జారీ చేస్తున్నాము. ఎవరైనా సరే సాయంత్రం వేళల్లో 7 గంటల తర్వాత 8, 9, 10 గంటల దాకా కూడా ఈ అవుట్స్కట్స్లో కూర్చొని లేనిపోని డిస్టర్బెన్స్ కారణం అవుతున్నారు. వాళ్ళందరికీ కూడా మేము హెచ్చరిక జారీ చేస్తున్నాము. తస్మాత్ జాగ్రత్త. కేసులు అయితే మీ జీవితాలు పాడవుతాయి. ఏదైనా సరే సంఘటన జరిగిందని అంటే ఖచ్చితంగా దర్యాప్తులో వారందరినీ కూడా గుర్తించి విచారించాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి దయచేసి గమనించండి. ఈ లేనిపోని అలవాట్లకి, ఆన్లైన్ గేములని, ఆన్లైన్ బెట్టింగ్లని, ఇటువంటి వాటి పట్ల ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ.